అందరికీ నమస్కారం. నిరాశ నీ బలం కాదని గుర్తించు. ఆశలతో ముందుకు సాగు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశా నిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 27వ కథను చెప్పుకుందాం. కథ పేరు 2000 రూపాయలకు విలువ తగ్గిందా? ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? బాగా పేరున్న ఒక వ్యక్తి శిక్షణ కార్యక్రమంలో ఉపన్యాసం ఇస్తున్నాడు. తన జేబులో నుండి 2000 రూపాయలు నోటు తీసి ఇది ఎవరికైనా కావాలా అని అడిగాడు. దానికి అందరూ చేతులు లేపారు. సరే, ఈ 2000 రూపాయల నోటును మీలో ఒకరికి తప్పకుండా ఇస్తాను అని అన్నాడు. ఆ నోటును బాగా మడతలు పడేలా నలిపేశాడు. మరలా అడిగాడు, ఈ 2000 రూపాయల నోటు ఎవరికైనా కావాలా అని. మరలా అందరూ చేతులు లేపారు. మంచిది అని ఆ నోటును కింద వేసి మట్టిలో దొర్లించాడు. ఆ నోటు బాగా మడతలు పడి మట్టి కొట్టుకుపోయింది. మరలా దాన్ని తీసి ఇప్పుడు ఇది ఎంతమందికి కావాలి అని అడిగాడు. అప్పుడు కూడా అందరూ తమ చేతులు పైకెత్తారు. అతడు అక్కడ ఉన్న వాళ్ళతో ఇలా చెప్పాడు, మిత్రులారా, మీరందరూ ఇప్పటి వరకు ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నారు. ఈ 2000 రూపాయల నోటుని ఏమి చేసినా మీరందరూ ఇంకా కావాలి అని అంటున్నారు. ఎందుకంటే ఏమి చేసినా ఈ నోటు విలువ తగ్గలేదు. అలాగే మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో మనం తీసుకున్న నిర్ణయం వల్ల మనకి ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి. కొన్నిసార్లు కింద పడిపోతాము. కొన్నిసార్లు ఎందుకు పనికిరాము అని అనుకుంటాము. జీవితం ఎప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఒకవేళ మనం పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితంలో ఓడినట్టు కాదు, మన విలువ తగ్గిపోయినట్టు కాదు, మన విలువ మారదు. సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. నిరాశ పడవద్దు, నీ విలువ మారదు. జీవితం ప్రతిసారి మనకి ఒక కొత్త అవకాశాన్ని అందిస్తూనే ఉంటుంది. జారవిడిచిన అవకాశాల కోసం చింతించకు. కొత్త ఆశలతో, సరికొత్త ఊహలతో ముందడుగు వేయి. 2000 రూపాయల నోటు దాని విలువ ఎలా పోగొట్టుకోలేదో మన విలువ కూడా ఎప్పటికీ తగ్గదు. నీవు ఒక గొప్ప వ్యక్తివి. నీ విలువ ఎప్పటికీ తగ్గదు. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం. మీరు వీడు పనికిరాడు అనుకున్న 3 వ్యక్తుల పేర్లు రాయండి. వారిలో ఉన్న విలువలను తెలుసుకోండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు 27వ కథ సమాప్తం.